అందరికీ నమస్తే. 7th క్లాస్ ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ నందు 3rd లెసన్ గోలు గ్రోస్ ఏ నోస్. ఈ లెసన్ యొక్క సారాంశాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ఈ వీడియోలో వినేద్దాం. లాంగ్ ఎగో ద ఎలిఫెంట్స్ హ్యాడ్ నో ట్రంక్. చాలా కాలం క్రితం ఏనుగులకు తొండం లేదు. దెర్ వాజ్ ఏ బేబీ ఎలిఫెంట్ కాల్డ్ గోలు. అక్కడ గోలు అనే ఏనుగు పిల్ల ఉండేది. హీ టూ హ్యాడ్ నో ట్రంక్. అతనికి కూడా ఏనుగు తొండం లేదట. హీ హ్యాడ్ ఓన్లీ ఏ బల్గీ నోస్ యాజ్ స్మాల్ యాజ్ ఏ స్మాల్ బూట్. అతనికి చిన్న బూట్ అంత చిన్న ఉబ్బిన ముక్కు మాత్రమే ఉండేది. గోలు వాజ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. గోలు దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. హీ ఆస్క్డ్ ద ఆస్ట్రిచ్, వై డోంట్ యూ ఎవర్ ఫ్లై లైక్ అదర్ బర్డ్స్. నిప్పుకోడిని ఇలా అడిగాడు, మీరిప్పుడు ఇతర పక్షుల్లా ఎందుకు ఎగరకూడదు అని. హీ ఆస్క్డ్ హిస్ వెరీ బిగ్ అంకుల్ ద హిప్పోపొటాటమస్. అతను తన పెద్ద మేనమామ అయిన హిప్పోపొటాటమస్ని అడిగాడు, వై ఆర్ యువర్ ఐస్ ఆల్వేస్ సో రెడ్. మీ కళ్ళు ఎందుకు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. గోలూస్ అంకుల్స్ డిడ్ నాట్ ఆన్సర్ హిస్ క్వశ్చన్స్. అతని ప్రశ్నలకు గోలు మామలు సమాధానం చెప్పలేదు. దే థాట్ ద క్వశ్చన్స్ వేర్ టూ డిఫికల్ట్. ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నాయని వారు భావించారు. వన్ డే గోలు మెట్ ఏ మైనా. ఒకరోజు గోలు ఒక మైనా పక్షిని కలిశాడు. హీ ఆస్క్డ్ ఇట్. ఇలా అడిగాడు, వాట్ డస్ ఏ క్రోకడైల్ హ్యావ్ ఫర్ డిన్నర్. మొసలి రాత్రి భోజనానికి ఏమి తీసుకుంటుంది అని. ద మైనా అడ్వైజ్డ్ గోలు టు గో టు ది లింపోపో రివర్. లింపోపో నదికి వెళ్ళమని మైనా గోలుకు సలహా ఇచ్చింది. గోలు వెంట్ హోమ్. గోలు ఇంటికి వెళ్ళాడు. ఆఫ్టర్ ద మీల్స్ గోలు సెడ్ టు హిస్ ఫ్యామిలీ గుడ్ బై. భోజనాలయ్యాక గోలు తన కుటుంబ సభ్యులతో వీడ్కోలు తీసుకున్నాడు. ఐ ఆమ్ గోయింగ్ టు ది గ్రేట్ గ్రాసీ లింపోపో రివర్. నేను గొప్ప గడ్డితో కూడిన లింపోపో నదికి వెళ్తున్నాను. ఐ విల్ ఫైండ్ అవుట్ వాట్ ది క్రొకడైల్ హ్యాజ్ ఫర్ డిన్నర్. మొసలి రాత్రి భోజనం ఏమి చేస్తుందో నేను కనుక్కుంటాను. దస్ గోలు స్టార్టెడ్ ఫర్ లింపోపో రివర్ టు ఫైండ్ అవుట్ వాట్ ది క్రొకడైల్ హ్యాజ్ ఓవర్ ఫర్ డిన్నర్. ఆ విధంగా మొసలి రాత్రి భోజనం ఏమి చేస్తుందో తెలుసుకోవడానికి లింపోపో నది కోసం గోలు వెతకటం ప్రారంభించాడు. ఆన్ హిస్ వే గోలు మెట్ ఏ పైథాన్. దారిలో గోలుకు ఒక కొండ చిలువ ఎదురైంది. హీ ఆస్క్డ్ హిమ్ ఆల్సో ది సేమ్ క్వశ్చన్. అతడిని కూడా అదే ప్రశ్న అడిగింది. ద పైథాన్ ఆల్సో డిడ్ నాట్ గివ్ ఎనీ రిప్లై. కొండ చిలువ కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. హౌఎవర్ హీ క్వైట్లీ ఫాలోడ్ గోలు. అయినప్పటికీ అతను నిశ్శబ్దంగా గోలును అనుసరించాడు. వెన్ హీ రీచ్డ్ ద రివర్ హీ సా ఏ బిగ్ లాగ్ ఆఫ్ వుడ్. నది వద్దకు రాగానే పెద్ద చెక్క దుంగ కనిపించింది. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ క్రాకడైల్. నిజానికి అది మొసలి అన్నమాట. వెన్ ఇట్ వింక్డ్ అట్ గోలు హీ ఆస్క్డ్. అది గోలుకు కన్ను గీటినప్పుడు అడిగాడు, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ క్రోకడైల్. మీరు ఎప్పుడైనా మొసలిని చూసారా అని అతనే మొసలి అని చెప్పింది. ద క్రోకడైల్ టోల్డ్ హిమ్ అట్ ఇట్ వాజ్ హిమ్. క్రోకడైల్ షెడ్ క్రోకడైల్ టియర్స్ టు షో దట్ ఇట్ వాజ్ ట్రూ. అది నిజమని చూపించేందుకు మొసలి కన్నీరు కార్చింది. గోలు వాజ్ అఫ్రైడ్. గోలుకు భయంగా ఉంది. యట్ హీ ఆస్క్డ్ ది క్రోకడైల్ వాట్ హీ హ్యాడ్ ఫర్ డిన్నర్. ఇంకా రాత్రి భోజనం ఏమిటని మొసలిని అడిగాడు. ద క్రోకడైల్ సెడ్, కమ్ హియర్ లిటిల్ వన్ అండ్ ఐ విల్ విస్పర్ ది ఆన్సర్ టు యూ. ఇక్కడికి రండి చిన్న, నేను నీకు సమాధానం గుసగుసలాడుతూ చెప్తాను అని మొసలి సమాధానమిచ్చింది. హీ సెడ్ ఇట్ బికాజ్ హీ వాంటెడ్ టు ఈట్ గోలు. గోలు అతని దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వచ్చాక గోలుని తినాలని ఆ విధంగా సమాధానమిచ్చింది మొసలి. ద క్రోకడైల్ కాట్ హిమ్ బై ది నోస్. మొసలి
గోలును ముక్కుతో పట్టుకుంది. దెన్ హీ టోల్డ్ గోలు దట్ డే హీ వుడ్ బీ హిస్ డిన్నర్. అప్పుడు అతను ఈరోజు తన డిన్నర్ అని గోలుకు చెప్పాడు. అంటే ఇక్కడ గోలునే ఆ రోజు రాత్రికి తన ఆహారమట. నవ్ ద పైథాన్ కేమ్ టు గోలూస్ హెల్ప్. ఇప్పుడు కొండ చిలువ గోలుకు సహాయం చేయడానికి వచ్చింది. హీ ఆస్క్డ్ గోలు టు పుల్ హార్డ్. గట్టిగా గోలును తీయమని చెప్పి అడిగాడు. నవ్ బోత్ ద క్రొకడైల్ అండ్ గోలు ట్రైడ్ టు పుల్ ఈచ్ అదర్. ఇప్పుడు మొసలి గోలు రెండు ఒకరినొకరు లాగేందుకు ప్రయత్నించాయి. దెన్ ద పైథాన్ కాయిల్డ్ హిమ్సెల్ఫ్ రౌండ్ గోలూస్ స్టమక్. అప్పుడు కొండ చిలువ గోలు పొట్ట చుట్టూ చుట్టుకుంది. హీ ఆల్సో అప్లైడ్ హిస్ స్ట్రెంగ్త్ విత్ గోలు. గోలుతో పాటు తన బలాన్ని కూడా ప్రయోగించింది కొండ చిలువ. ఇన్ ద మీన్ టైమ్ గోలూస్ నోస్ కెప్ట్ ఆన్ స్ట్రెచింగ్. ఇంతలో గోలు ముక్కు సాగుతూనే ఉంది. ఇన్ ద ఎండ్ గోలు వాజ్ ఏబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ బట్ హిస్ నోస్ హ్యాడ్ బికమ్ 5 feet లాంగ్. కానీ చివరికి గోలు విడిపించుకోగలిగాడు. కానీ అతని ముక్కు 5 అడుగుల పొడవు అయిందట. గోలు సాట్ దేర్ ఫర్ 2 days వెయిటింగ్ ఫర్ ద నోస్ టు కూల్ అండ్ ష్రింక్. 2 రోజులుగా ముక్కు చల్లారాలని ముడుచుకుంటుందని గోలు వెయిట్ చేసిందన్నమాట. ద నోస్ కూల్డ్ బట్ డిడ్ నాట్ ష్రింక్. ముక్కు చల్లబడింది కానీ కుంచుకుపోలేదు. పైథాన్ సెడ్ దట్ ద లాంగ్ నోస్ కాల్డ్ ట్రంక్ వుడ్ బి యూజ్ఫుల్. ఏనుగు తొండము అనే పొడవాటి ముక్కు ఉపయోగపడుతుందని పైథాన్ తెలిపింది. విత్ ఇట్ ద ఎలిఫెంట్ కుడ్ కీప్ ది ఫ్లైస్ అవే. దానితో ఏనుగు ఈగలను దూరంగా ఉంచగలదు, అంటే తోలగలదు. విత్ ఇట్ ద ఎలిఫెంట్ కుడ్ పుట్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హిస్ ఫుడ్ ఇంటూ హిస్ మౌత్. దానితో ఏనుగు తన ఆహారాన్ని పెద్ద మొత్తంలో తన నోటిలో పెట్టుకోగలిగింది. ద ట్రంక్ హెల్ప్స్ ద ఎలిఫెంట్ టు త్రో మడ్ ఆర్ వాటర్ ఆన్ హిస్ బాడీ వెన్ ఇట్ ఈజ్ హాట్. ఏనుగు తొండం వేడిగా ఉన్నప్పుడు తన శరీరంపై బురద లేదా నీటిని విసిరేందుకు సహాయపడుతుంది. గోలు థ్యాంక్డ్ ద పైథాన్ అండ్ వెంట్ బ్యాక్ హోమ్. కొండ చిలువకు గోలు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి తిరిగి వెళ్ళింది. పిల్లలు విన్నారు కదా గోలు గ్రోస్ ఏ నోస్ సారాంశం. వీడియో కనుక అర్థమైతే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.